పాకిస్తాన్ టీం ఏదో అనుకుంటే ఇంకేదేదో అయిపోతుంది. మొన్నేమో బంగ్లాదేశ్ టీంకి మేము మీతో ఉన్నాం, వరల్డ్ కప్ ని బాయ్కాట్ చేయండి అని చెప్పి తీరా చూస్తే మాకేం సంబంధం లేనట్టు స్క్వాడ్ అనౌన్స్ చేసేశారు. మళ్ళీ ఇప్పుడేమో శ్రీలంకలో న్యూట్రల్ వెన్యూ ఇచ్చాక మేము ఇండియాతో ఆడమని అంటున్నారు. మరి నిజంగానే ఆడాలని లేదో లేకపోతే ఆడితే ఓడిపోతారన్న భయమో ఈ స్టాట్స్ కనుక చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాతో జరిగే మ్యాచెస్ ఆడకపోతే ఐసీసీ ఏం శాంక్షన్స్ వేస్తుందో చూద్దాం. ఇండియా అండ్ పాకిస్తాన్ కి జరిగే మ్యాచెస్ లో ఎంతైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అదంతా బ్రాడ్కాస్టర్స్ అండ్ స్పాన్సర్స్ కి పీసీబీనే చెల్లించాలి. అండ్ పాకిస్తాన్ ఇకపై ఆడే బయలాటరల్ మ్యాచెస్ కి ఐసీసీ పర్మిషన్స్ మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. దీంతో పాటు పిఎస్ఎల్ ఆడడానికి వచ్చే ఫారెన్ ప్లేయర్స్ అందరికీ ఐసీసీ ఎన్ఓసీ అనేది ఇవ్వకపోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ 2028లో జరిగే T20 ఉమెన్స్ వరల్డ్ కప్ కి హోస్టింగ్ రైట్స్ కోల్పోవచ్చు. పాకిస్తాన్ జనాలకి మేము ఇది చేసాం అది చేసామని హీరోలా ఫీల్ అయిపోతారు, కానీ రియాలిటీలో ప్రపంచం అంతటికి తెలుసు పాకిస్తాన్ ఒక పెద్ద జోకర్ అని. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే పేజ్ని ఫాలో చేసుకోండి.